కులగణనపై జీవోలు ఇవ్వడమే కాకుండా చట్టబద్దత కల్పిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ఇక ఫిబ్రవరి 4 వరకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుందామని తెలిపారు. 2024 ఫిబ్రవరి 4నే కేబినెట్ సబ్ కమిటీని నియమించామని, ఈ ఏడాది ఫిబ్రవరి 4న నివేదికలను అసెంబ్లీలో ఆమోదించుకున్నామన్నారు. ఇక ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేరియర్ అమలు సిఫార్సును తిరస్కరించామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకాలం దీనికోసం పోరాటం చేసిన వాళ్ళు, ఈ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నివాళులు అర్పిస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఈరోజు ఈ రాష్ట్ర పెద్దగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాల యొక్క త్యాగం వృధా పోదు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని, బాధను కలుగజేసినరో, మీ వాళ్ళ మరణం వృధా కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే ఏ విధానం అమలు జరగాలని కొట్లాడినరో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాము. ఇక ఎవరు కులగణన విషయంలో కానీ, మాదిగ ఉపకులాల వర్గీకరణ విషయంలో కానీ ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే ఈ భారతదేశంలో జనాభా లెక్కలు పెట్టేటప్పుడు అందులో కులగణనను కూడా చేర్చాలి. దీనికి సంబంధించి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆదర్శంగా నిలబడడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళిక కోసం మేము పోరాటం చేస్తాము. వాళ్ళ తరఫున నేను మాట ఇస్తున్నా. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా మాదిగ ఉపకులాల వర్గీకరణ ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తమరి నాయకత్వంలో ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి రాత్రి 9:30 అయినా కూడా మీరు సభను సజావుగా నడిపి ఈ సభలో ఇంత మంచి కార్యక్రమాలను ఆమోదింపజేసినందుకు తమరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.